ఇంటి సర్వ హరి హరి అపదామభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజానువాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యమేఘం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయ ఆదాయ తేనైవ తదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాచార్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతాయ పతయే నమః. అస్త్రవిద్యయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయితి సుగ్రీవో రాఘవేణ విపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. न रावण सहस्रम मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिश्च प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्का अभिवाद्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సోంభయాత్. వాల్మీకి రామాయణంలోని సుందరకాండ అధ్యయనం చేస్తున్నాం. ఈ రోజున 47వ సర్గ. ఈ సర్గలో హనుమ అక్షకుమారుని సంహరించటం ఉన్నది. ఇందులో 38 శ్లోకాలు. ఈ 38 శ్లోకాల్లో ఛందస్సు మార్చి చెప్పేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఎక్కడంటో అక్కడల్లా ఛందస్సు మారుస్తుంటారు. ఈ ఛందస్సు మార్చేసి చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే హనుమ ఈయనని అక్షకుమారుని వధించటం అనేటువంటిది గొప్ప విశేషం. దీనిలో అక్షకుమారుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, చాలా గొప్ప అస్త్రవిత్తు, అస్త్రములు తెలిసినటువంటి వాడు, పైగా గొప్ప శివ భక్తుడు అనమాట ఈయన. అంటే ఈయనని ఎవరు వధించలేరు. ఈయన తపస్సు చేత రథాన్ని కూడా సంపాదించుకున్నటువంటి వాడు. ఆ రథాన్ని కూడా ఎవరు జయించలేరు, రథాన్ని కూడా నుగ్గు చేయలేరు ఎవరు. అనగా ఆ రథంతో వచ్చాడంటే యుద్ధానికి ఆయనకి అపజయం అంటూ ఉండదు. అంత గొప్పవాడు అనమాట. అటువంటి వాడిని హతం చేసేస్తాడు. ఇది ఎలా ఉన్నదో దీనిలో విశేషం చూద్దాం ఈరోజు. అందులో ఆంజనేయ స్వామి గారి యొక్క హనుమత్ జయంతి కదా, ఈ రోజు ఆయన యొక్క విజయం అని చెప్పుకోవటం అదనమాట. దీనిలో మొదటి శ్లోకం. సేనాపతీన్ పంచ సతు ప్రమాపితాన్ సేనాపతీన్ పంచ సతు ప్రమాపితాన్ హనుమత సానుచరాన్ సవాహనాన్ సమీక్ష్య రాజా సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః. సేనాపతీన్ పంచ సతుప్రపాపితాన్ హనుమతా సానుచరాన్ సవాహనాన్ సమీక్ష్య రాజా సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః. రాజా అనగా రావణుడు సమీక్షించాడు. సమర ఉద్ధృత ఉన్ముఖం, సమరములో ఉన్నటువంటి ఆ ఔద్ధత్యాన్ని చూశాడు. ఆయన ఏమిటంటే హనుమత, ఆ హనుమగా సానుచరాన్ సవాహనాన్
సేనాపతీన్ పంచ 5 సేనాపతులను ప్రమాపితాన్ యుద్ధంలో మరణించారు ఆయన చేత. అందు వాళ్ళు పూర్తిగా వాహనాలతో రథాలు కూడా నుగ్గైపోయింది. అలా భయంకరంగా మరణించారు. ఇదంతా రాజా రావణ సమీక్షించి సమర ఉద్ధుతోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షతాగ్రత, తన కుమారుడైనటువంటి అక్షుని వైపు ప్రసవం ఐక్షతాగ్రత, ఆయన యొక్క చూపు, రావణాసురుని యొక్క చూపు తన కుమారుడైన అక్షునిపై ప్రసరించినది అని. అంటే ఏమిటి? వీళ్ళందరూ పోయేటప్పటికి అక్షకుమారుడు తన కుమారుడి వైపు దృష్టి మరల్చాడా, నీవున్నావు, నువ్వు బయలుదేరు అన్నట్టు. కేవలం కంటితోటే మహారాజు అంతటి గొప్పవాడు రావణాసురుడు. అది అక్షకుమారుణ్ణి ప్రయోగిస్తున్నాడు. ఇక ఆయన సతస్య దృష్టి అర్పణ సంప్రచోదిత తస్య దృష్ట్యర్పణ సంప్రచోదిత ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముక సముత్పపాతాధ సదస్యుదీరితో ద్విజాతిముఖ్యై హవిషేవ పావకః సతస్య దృశ్యర్పణ సంప్రచోదిత ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః సముత్పపాతాధ సదస్యుదీరితో ద్విజాతిముఖ్యై హవిషేవ పావకః. రావణాసురుడు అక్షకుమారుడి వైపు దృష్టి ప్రసరించేటప్పటికి ఆయనకు అర్థమైంది అక్షకుమారుడికి. అప్పుడు ఆయన అక్షకుమారుడు చిత్రమైన బంగారు ధనస్సును ధరించాడు. చిత్రకార్ముకః కాంచన చిత్రకార్ముకః. ఆ ధనస్సు బంగారముతో నిర్మించినటువంటిది, చిత్ర విచిత్రములతోటి మెరుస్తున్నటువంటి ఆ ధనస్సు. అటువంటి ధనుస్సును ధరించి నిలబడ్డాడు. అప్పుడు ఎలా ఉన్నాడట అంటే దీనిలో ఆయన పెద్ద అగ్ని జ్వాల వలె ఉన్నాడట. అది దేనితోటి ఎలా పోల్చి చెబుతున్నాడో చూడండి. ఏమిటంటే సదశివుదీరితో ద్విజాతి ముఖ్యై హవిషేవ పావకః. ఈ బ్రాహ్మణులందరూ యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో అగ్ని ఉంటుంది, అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంటుంది. ఆ హవిస్సు పోసే కొద్ది అగ్ని పైకి బాగా వస్తూ ఉంటుంది. అలా ఆ విధంగా ఈయన అగ్ని వలె ఒక్కసారి మండుతూ అనగా ఉజ్వల కాంతితో పైకి వచ్చేసేసాడు. అది అనగా ఎలా ఉన్నాడంటే యజ్ఞం చేస్తున్నప్పుడు ఎట్లయితే అగ్ని ప్రజ్వలించుతూ గొప్పగా ప్రకాశిస్తుంటుందో అలా ఉన్నాడు. సాక్షాత్తు అగ్ని స్వరూపంలాగా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఈయన మళ్ళీ ఎవరి మీదకి యుద్ధానికి పోతున్నాడు? అగ్ని మీదకే యుద్ధానికి పోతున్నాడు. వాయునందన అక్కడికి పోతున్నాడు ఈయన. ఈయన చూసుకోండి ఎలా ఉన్నాడు అంటే ద్విజాతి ముఖ్యై, ద్విజాతి అంటే బ్రాహ్మణులు, ముఖ్యై బ్రాహ్మణ వరుల చేత హవిషేవ పావకః, ఆ హవిస్తు వేస్తుంటుంటే పావకః అగ్నిదేవుడు ఏ విధంగా ఊత్పపాతాధ పైకి విజృంభిస్తూ ఉంటుంటాడు ఆ విధంగా ఉన్నాడు అగ్ని వలె. ఎవరు? అక్షకుమారుడు చిత్రకార్ముకమును ధరించి సిద్ధంగా ఉన్నాడు. ఇది ఒక అగ్ని జ్వాల వలె ఉన్నాడు ఆ అక్షకుమారుడు. తర్వాత 3వ శ్లోకంలో తతో మఖాన్ బాల దివాకర బాల దివాకర అంటే ఉదయించిన సూర్యుడు ఎట్లా ఉంటాడు? ఎర్రంగా ఉంటాడు. ఎర్రంగా ఉండేది అంటే అగ్ని జ్వాల, అట్లా అనమాట. అంత కాంతి. బాల దివాకర ప్రభం, ఉదయించుతున్న సూర్యుడు అని అర్థం. తతో మఖాన్ బాల దివాకర ప్రభం ప్రతప్త జాంబూనదజాల సంతతం. జాంబూనద అంటే మేలి బంగారం. ఆ మేలి బంగారముతో జాలీలతో అల్లబడినటువంటి ఏమిటేనంటే అది ఒక రథం. ఆ రథాన్ని బాలసూర్యుని వలె ఉన్న అక్షకుమారుడు ఆ రథమునెక్కి రథం సమాస్థాయ సవీర్యవాన్యయౌ. అప్పుడు వెళ్ళాడు. ఆ రథం ఎట్లా ఉండదు అంటే రథం చుట్టూ జాలీలు ఉన్నాయట. అంటే ఇప్పుడు జాలీలు అంటే మనం వేలాడుతుంటే ఒక ఇంట్లో కూడా కనపడుతుంటాయి. అట్లా అవన్నీ ఏమిటనమాట?
బంగార ఉట్టుటవి అంటే చుట్టూ బంగారమే ఆ రథం. అబ్బో ఎంత విశేషంగా ఉందో, అంత మెరిసిపోతున్నది. దానిలో ఈయన ఎలా ఉన్నాడు? బాల దివాకర ప్రభం అనగా సూర్యుడు ఉదయిస్తున్నాడే ఎంత ఎర్రగా ఉన్నాడు అంత ఎరిపే అనగా సాక్షాత్తు అగ్నిస్వరూపము అలా ఉన్నాడు ఆయన. అటువంటి ఆయనట ఇక మహాహరిం. మహాహరిం హరి అనే దానికి అర్థాలు కోతి, కప్ప, విష్ణువు. ఇప్పుడు ఏం తీసుకుందాం? కప్ప తీసుకుందాం, కప్ప పనికిరాదు. కోతి తీసుకుందాము, సరే కోతి అంటే కాస్త తక్కువగా ఉంటుంది కదా, కాబట్టి హరి అంటే విష్ణువు కదా, విష్ణువుని తీసుకుందాం. వీళ్ళకి ఎప్పుడు రాక్షసులకి ఎవడి మీదకి యుద్ధానికి పోతుంటారు వీళ్ళు? మన పురాణాలు వీటిలన్నీ కూడా చూసాం. ఈ రాక్షసులు అందరూ కూడా మాట్లాడితే సరి ఆ విష్ణువు మీదకి యుద్ధానికి పోతారు. శివుడి మీద పోరాదు యుద్ధానికి, శివుడి మీద పోరాదు, మాట్లాడితే సరి విష్ణువు మీదకి పరిగెత్తుతుంటారు ఈ రాక్షసులందరూ. పరిగెత్తేది ఆ విష్ణువు చేత తన్నులు తినేది. ఇది రాక్షసులు ఇక్కడ. అందుకని హరిం అంటే ఆ హనుమ విష్ణు స్వరూపంతో ఉన్నాడు. మీరు చాలా మంది ఒక ప్రశ్న, ఒక ఆయన అన్నాడు, ఏమండి ఆంజనేయ స్వామి వారు శివకుమారుడు కాబట్టి శివతనయుడు కాబట్టి అడ్డబొట్లు పెడతాను అన్నాడు. అంటే అర్థమైందా? అడ్డబొట్లు పెడతానంటే ఆంజనేయ స్వామి నేను అడ్డబొట్లు పెడతానంటే మరి గణపతి శివుడి యొక్క కొడుకు గణపతి కదా, ఆయనకు అడ్డబొట్లు ఉన్నాయా లేదా? మరి శివుని యొక్క కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి ఆయనకు అడ్డబొట్లు ఉన్నాయా లేవా? అట్లనే ఈయన కూడా మీరు అంటున్నారు కదా శివకుమారుడు శివకుమారుడు అంటున్నారు, నేను అడ్డబొట్లు పెడతాను అన్నాడు. ఇది అని అంటే అప్పుడు అన్నాను, అయ్యా నేను సరే బాగానే ఉన్నది, శివకుమారుడు అనే మాట సుందరకాండలో ఎక్కడ చూపించు. అసలు ఆయన శివకుమారుడు అనే మాట, శివుని స్వరూపం అనే మాట ఎక్కడుందో చూపించు. కొన్ని కుమారుడు సంగతి తర్వాత, శివుడు అనేటువంటి మాట ఎక్కడుందో చూపించు. భవిష్యత్తులో ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. అని అంటే ఎక్కడా లేదు, ఎక్కడ చూసినా ఆయన విష్ణు స్వరూపంగానే చెప్పాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రథమ సర్గలో మొత్తం విష్ణు స్వరూపమే చెప్పేశాడు. ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి చూశారు, పంచముఖ ఆంజనేయ స్వామికి 5 శిరస్సులు ఉన్నాయి, అన్ని విష్ణు స్వరూపమే కదా, ఆ తలలన్నీ విష్ణు స్వరూపమే కదా పంచముఖ ఆంజనేయ స్వామి. విష్ణు స్వరూపం అంటే అర్థం ఏమిటి? స్థితి, రక్షణ, పోషణ, రక్షణ బాధ్యతలు ఉండటము స్థితి కారకత్వము, అది అర్థం. విష్ణువు యొక్క ధర్మం ఏంటంటే రక్షిస్తాడు, పోషిస్తాడు, ఇది ఆయన డ్యూటీలు. విష్ణు అట్లా విష్ణువు ఎవరు? హనుమ గారు. కాబట్టి హరి ఆ విష్ణువు యుద్ధానికి పోయినాడు. అంటే వీళ్ళకి అలవాటేగా విష్ణు యుద్ధానికి, అది లోపల పైకి పైకి అట్లా, కానీ లోపల పోయి ఆయన పోతాడని ముందే చెబుతున్నాడు. ఎవరు? వాల్మీకి విష్ణువు మీదకి యుద్ధానికి మహాహరి రాక్షసులో శ్రేష్ఠుడైనటువంటి అక్షకుమారుడు ఆ హనుమ మీదకు యుద్ధానికి బయలుదేరి సిద్ధం ఉన్నాడు. ఎక్కడికేడో సమాస్థాయ రథం యయౌ వెళ్ళేశాడు. ఆ రథంలో ఎక్కి బయలుదేరేసి వెళ్ళేశాడు. ఇక ఆయన రథం ఎక్కడుందో ఎలా ఉందో వర్ణిస్తున్నాడు 4వ శ్లోకంలో దిగి. తత తపస్సంగ్రహ సంచయార్జితం తతః తరువాత తపస్సంగ్రహ సంచయార్జితం తపః తపఃసంగ్రహ సంచయార్జితం అంటే తపస్సు చేత ఆర్జితం సంపాదించినటువంటిది. ఎవరు? ఏమిటి సంపాదించాడు? రథాన్ని. అది అర్థం. తపస్సు చేత సంపాదించాడు. తపస్సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూన దజాల శోభితం. అది ఎలా ఉన్నది అంటే ప్రతప్త జాంబూనద జాల శోభితం. జాంబూనదం అంటే బంగారం.
ఎటువంటిదంటే ప్రతప్త, బాగా వేడి చేయబడిన, అంటే బాగా మేలిమి బంగారం అని అర్థం. అది మేలిమి బంగారముతో నిర్మితమైన రథము ప్రకాశిస్తున్నది. ఇంకా ప్రకాశం ఇస్తున్న రథము పతాకినం రత్న విభూషిత ధ్వజం, అది మేలిమి బంగారు తెరలతో పతాకలతో ప్రకాశిస్తూ ఉన్నది, అలంకరింపబడి బాగా ఉంది. దానికి ఆ రథానికి మనోజవ అష్టాశ్వరై సుయోజితం. మనోజవై అంటే మనస్సు ఎంత వేగంగా పోతుందో అంత వేగంతో పోయేనట్టు అష్టాశ్వరై, అష్ట అశ్వరై, 8 అశ్వములు, ఏ మామూలు అశ్వములు కాదు, వరై శ్రేష్టమైన 8 అశ్వములు కట్టినటువంటి రథము అది. అలా సుయోజితం నిర్మింపబడింది. అటువంటి రథాన్ని ఆయన తపస్సు చేత సంపాదించుకున్నాడు. అది అర్థం. ఇటువంటి రథం మీద ఎక్కిపోయినాడంటే ఆయనకి ఓటమి ఎందుకు ఉంటుంది? ఓటమే ఉండదు. అది అంత గొప్ప రథం అది. ఇక తర్వాత 5లో సురాసురాధృష్య మసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం సతూణమష్టాసి నిబద్ధ బంధురం యథాక్రమావేశిత శక్తితోమరం. సురాసురుల చేతి ఎదిరింప శక్యం కానిట్టు సుర అసుర దృశ్యం అసంగచారిణం. సుర అసురులు, దేవతలు ఎదుర్కొనలేరు, రాక్షసులు ఎదుర్కొనలేరు అంటటువంటి గొప్పదైనటువంటి ఆ రథమును అడ్డు లేకుండా సంచరించేటువంటిది. ఇంకా రవిప్రభం, సూర్యుని వంటి కాంతి కలిగినటువంటిది. వ్యోమచరం, ఆకాశములో సంచరించేది. అటువంటిది ఆ రథము. అది అందులో ఆ రథములో సతూణమష్టాసి, సతూణం, తూణం అంటే అంబులపది. ఈ అంబులపది ఇంకా అష్ట అసి, అష్ట అంటే 8, అసి అంటే ఖడ్గాలు, కత్తులు. ఆ రథంలో తూణీరాలు ఉన్నాయి, 8 కత్తులు ఉన్నాయి, 8 ఖడ్గాలు ఉన్నాయి. ఇంకా అవి ఎక్కడెక్కడ అమర్చబడ్డాయో ఆ రథంలో ఉన్నాయన్నమాట. రథం అనేటువంటి ఒక గది లాంటిది అనమాట. దానిలో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఆయుధం పెడతారు, అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు తీసుకొని ఉపయోగిస్తుంటారు. అట్లా ఆయా శక్తులు తోమరాలు, ఇంకా క్రమావేశిత శక్తి తోమరం, ఇంకా అనేక శక్తులు తోమరాలు. శక్తులు అంటే ఆయుధాలు, రకరకాల ఆయుధాలు. తోమరాలు ఇది కూడా ఒక ఆయుధం. అంటే ఆ రథం అంతా ఆయుధాలతో నిండిపోయింది, రకరకాల ఆయుధాలతోటి నిండిపోయినది. అటువంటి రథము బంగారు రథము. అది తపస్సు చేత అక్షకుమారుడు సంపాదించినటువంటి రథము. అటువంటి రథం మీద హరిని ఎదుర్కోవటానికి అక్షకుమారుడు వస్తున్నాడు. ఇది చూసుకోండి ఎంత ఉన్నదో. ఎవరి మీదకి వస్తున్నాడయా అంటే హరి మీదకి వస్తున్నాడు యుద్ధానికి. పాపం ఆయన హరి అనే సంగతి తెలియదు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఇంతమంది పోతున్నారు, ఎవరంటే మహాభూతము అని అనుకుంటున్నారు. అది ఆ మహాభూతం సంగతి అనేది ఇప్పుడు తెలుస్తుంది ఈయన గారికి. ఈయన ఎట్ట చచ్చిపోతాడో చూసుకోండి, ఎంత భయంకరంగా చచ్చిపోతాడు చివరికి ఆ హరి చేతులు. విరాజమానం ప్రతిపూర్ణ వస్తునా సహేమదాంనా శశిసూర్యవర్చస దివాకరాభం రథమాస్థితస్తతః స నిర్జగామ అమరతుల్య విమక్ విక్రమః నిర్జగామ అమరతుల్య విక్రమః. ఆ రథం సమస్త ఆయుధాలతో నుండి ప్రకాశిస్తున్నది. బంగారు మాలలతో సూర్యచంద్రుల వంటి కాంతిని పోలి ఉన్నది, సూర్యుని వంటి కాంతి గలది. అటువంటి రథమును దేవతలతో సమాన పరాక్రమగల అక్షకుమారుడు శశి సూర్యవర్చస సహేమదాంనా, సూర్యచంద్రుల వంటి కాంతి కలిగినటువంటిది, ఎంత బాగా ప్రకాశిస్తున్నదో. దివాకరాభం సూర్యుని వలె ప్రకాశిస్తున్నది. అటువంటి రథాన్ని ఆస్థిత అధిరోహించి తతః ఇక తర్వాత సహ ఆ అక్షకుమారుడు నిర్జగామ వెళ్ళెను. ఎటువంటి వాడు ఈయన అంటే అమరతుల్య విక్రమ. అమరతుల్య అంటే దేవతలతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇక్కడ దేవతలతో సమానం అంటే ఈయన రాక్షసుడు అసలు. అయితే ఇక్కడ అమరతుల్యాన్ని ఎందుకు వేసాడనంటే దేవతల పరాక్రమం రాక్షసుల పరాక్రమం కన్నా గొప్పది.
అది ఆ పాదం వేశాడు, అందుకు వేశాడు. ఈయన రాక్షసుడు గనక అయితే రాక్షసులు అందరూ పోయినారుగా ఇంతకు ముందు. వాడు జమ్మువాలిని పోయినాడు, మంత్రిపుత్రులు పోయినారు, వీళ్ళందరూ రాక్షసులు, వీళ్ళందరూ పోయినారు. ఈయన ఎవరు అమరతుల్య పదం వేశాడు, అంటే దేవత యొక్క పరాక్రమం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన్ని ఎదిరించడం అంత సులభం కాదు, ఆయనని సంహరించలేరయ్యా అని ఇందులో ధ్వనిగర్భితమైన అర్థం, అంతటి గొప్ప అర్థం పెట్టాడు ఇక్కడ. అమరతుల్య విక్రమ. ఇంకా ఆయన బయలుదేరుతున్నాడు. 17వ శ్లోకంలో అక్షకుమారుడు హనుమంతుడి దగ్గర చేరుతున్నాడు. సపూరయన్ కంచ మహీంచ సాచలాం తురంగమాతంగ మహారథస్వనై బలై సమేతై సగతోరణ స్థితం సమర్థమాసీనముపాగమత్కపిం సపూరయన్ కంచమహీంచ సా అచలాం. అశ్వములు, గజములు, మహారథములు, ధ్వజములు, ఈ ధ్వనులు మహారథాల ధ్వనులు ఆకాశము, భూమి, పర్వతములను అంతను కప్పివేయుచుండగా అక్షకుమారుడు సైన్య సమేత తోరణ ద్వారం వద్దకు ఆశయం యుద్ధంలో సమర్థుడైన హనుమంతుని దగ్గరికి చేరాడు. ఇక్కడ అనగా ఏమిటనమాట, దీనిలో సపూరయన్ కంచమహీంచ సాచలం. సపూరయన్ అంటే భూమి అంతా నిండిపోయినది. ఏమిటి? తురంగమాతంగ మహారథస్వనై, ఏనుగులు, గుర్రాలు, వీళ్ళ యొక్క ధ్వనులతో ఈ భూమి అంతా నిండిపోయింది. ఎక్కడా ఖాళీ లేదు భూమి మీద. అంటే ఎన్ని రథాలు, ఎన్ని ఏనుగులు, ఎన్ని గుర్రాలు చెప్పలేదు, అంత సైన్యం వచ్చేసింది. ఇదంతా నిండిపోయిందట. సపూరయన్ కాంచ, పూరయన్ ఖమ్ అంటే భూమి, అంటే ఆకాశం. ఆకాశం అంతా నిండిపోయింది వీళ్ళ యొక్క శంఖధ్వానాలతో అని ఈ విధంగా ఉండంగా వచ్చేశాడు. ఎవరు? ఈ అక్షకుమారుడు. ఎవరి దగ్గరకు వచ్చేసాడు? ఆ తోరణ ద్వారం వద్ద ఉన్నాడు మన స్వామివారు. ఎవరు? మహాకపి కాలయమః. అంత క్రితం చెప్పాడు. ఆయన ఎవరంటే ఆంజనేయ స్వామి కాదయ్యా, ఆయన ఎవరంటే యమధర్మరాజు అని చెప్పాడు. యమధర్మరాజుకి ఒక్కసారి పని పెట్టారు. ఏమిటంటే విశ్రాంతి లేకుండా పని పెట్టేశారు. నీకు విశ్రాంతి అనేది లేదయ్యా, అసలు నో రెస్ట్. నీకు రెస్ట్ లేకుండా హను పనిచేస్తున్నాడు కాబట్టి నువ్వు కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు వెంటనే టగటగా పనిచేసేయాలి. అది ఆయన ఎవరనమాట? తోరణ స్తంభం దగ్గర కూర్చొని ఉన్నారు. తోరణ స్థితం సమర్థమాసీన ఉపాగమత్ కపిం. సమర్థుడైన హనుమంతుడిని చూశాడు. ఎక్కడున్నాడు ఆయన? తోరణ ద్వారం వద్ద ఆసీనుడు, యుద్ధమునకు సిద్ధంగా ఉన్నాడు. ఈయన ఎటువంటి గాయాలు లేవు, నెత్తున వరకలు లేవు, ఏం లేవు. అంత క్రితం ఏమన్నా వచ్చి ఉంటే వికాసం క్షణాన్ని పోతూనే ఉంటాయి. మామూలుగా ఉంటాడు, శుభ్రంగా హాయిగా ఉన్నాడు. ఆ రథం ఎక్కడ? తపస్సు చేత సాధించబడినటువంటి రథం కదా. వచ్చాడు రథం మీద వచ్చి సతం సమాసాద్య హరిం హరీక్షణో, సతం సమాసాద్య హరిం హరీక్షణో యుగాంతకాలాగ్ని వివ ప్రజాక్షయే అవస్థితం విస్మిత జాత సంభ్రమ సమైక్షతాక్షో బహుమాన చక్షుషా. ఎంత ధ్వనిగర్భితమైన అర్థం ఇది. సతం సమాసాద్య హరిం హరీక్షణో, గొప్ప విశేషం. సహ తం, ఆ అక్షకుమారుడు తం, ఆ హనుమంతుణ్ణి సమాసాద్య దగ్గరికి చేరి హరిం హరీక్షణో. హరిం హరీక్షణో ఏమిటంటే దీనిలో హరి అనే దానికి అర్థము విష్ణువు లేక హనుమాని చెప్పుకున్నాం. ఇంకోటి హరీక్షణోడు, హరి అంటే ఇంకొక అర్థం సింహం అని కూడా అర్థం. సింహము, హరి అంటే సింహము ఇంకొక అర్థం అనమాట. ఇది ఈ సింహం వంటి నేత్రములు కలిగిన హరి ఈక్షణ. ఈక్షణం అంటే కళ్ళు, దృష్టి. హరి ఈక్షణ అంటే సింహము వంటి కళ్ళు కలిగినటువంటి వాడు. ఎవరు? ఆ హరిం అంటే ఆ హనుమ. ఆ హనుమ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి? సింహంలాగా ఉన్నాయి. సింహానికి కళ్ళు ఎట్టుంటాయో అట్టున్నాయిట. అంటే అర్థం ఏంటి? చూసిందా అది? ఆ ఏనుగు చచ్చింది, దాన్ని కళ్ళు, దాని యొక్క తలకాయ కళ్ళు చూడంగానే వీడి గుండె పగులుతుంది. దాని రూపం చూసేటప్పటికీ అట్లుంటుంది.
అందుకు దీంతో పోలుస్తున్నాడు. హరిం, ఆ హనుమంతుని యొక్క హరీక్షణ, సింహం వంటి నేత్రములు ఉన్నటువంటి ఆ హనుమను, ఈయన ఆ అక్షకుమారుడు యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే. ప్రజాక్షయము అంటే యుగం అయిపోతున్నదండి. యుగం అయిపోయేటప్పుడు అనగా మొత్తం ఆ పరబ్రహ్మంలో లీనమైపోతుంది. ఆ లీనమైపోతున్నప్పుడు మొత్తం కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది. అగ్ని అంతా ఏం చేస్తుందనంటే ఈ భూమిని, ఈ నీళ్ళని, వీటన్నిటిని తీసుకొని పోతుంటుంది అంత. మనకు దీనిలో కూడా వస్తుంది, ఇక్కడ ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది. మహాభయంకరమైన అగ్ని ఇది, ప్రళయాగ్ని. మామూలు మనం అగ్ని ఉంది అనుకో, ఇది కాదు, ఈ అగ్ని కాదు, ఆ అగ్ని వేరు అనమాట. ఆ ప్రళయాగ్ని వలె యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే, ప్రజలందరినీ, సమస్త చరాచర జగత్తునంతటిని కూడా లీనం చేసుకున్నటువంటి అగ్ని ఏ విధంగా ఉన్నదో, అగ్ని వలె తోరణ ద్వారం వద్ద నిలిచి ఉన్న హనుమను సింహం వంటి నేత్రములు అక్షకుమారుడు, ఈయనేమో సింహం వంటి నేత్రములు అక్షకుమారుడు సమీపించి చూశాడట. కానీ ఇక్కడ హరిం హరీక్షణం అని అంటే ఇక్కడ అర్థం ఏదో ఆ విధంగా చెప్పుకోవాలంటే సరిపోతుంది. కానీ ఈ సింహం వంటి నేత్రముల అక్షకుమారుడు ఉపయోగించి చెప్పినట్టుంది. కాబట్టి ఇక్కడ మనం అలా ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఒక మార్పు అనమాట అంతే. లేకపోతే ఈ విధంగా ఇట్లా చెప్పుకున్నా ప్రయోజనం అంటే ఏమిటనమాట, అక్షకుమారుడికి వేసిన విశేషణ పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వీడు ఎడుగుడు పోయేవాడుగా వీడు. మరియు హనుమంతుని గౌరవభావంతో చూచాం. అటువంటి హనుమంతుడిని చూసి ఇది ఒక విశేషణము, అది గొప్ప విశేషం. అవస్థితం విస్మిత జాత సంభ్రమ సమైక్షతాక్షో బహుమాన చక్షుషా. అయిపోయింది స్వామి, ఇక అయిపోయింది, కథ పూర్తి చేశాడు, అయిపోయింది. ఏమిటి అర్థమైందా? ఆ హనుమంతుడిని చూసి ఎవరు, ఈ అక్షకుమారుడు చూసి బహుమాన చక్షుషా, గౌరవ భావంతో చూసి మనసులో నమస్కారం చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక నాకు ఇంక కాసేపట్లో నాకు ముక్తిని ప్రసాదిస్తూ స్వామి అని అర్థం. అది లోపల అర్థం, అది చెబుతుంది, అదే అర్థం. అందుట్లో వచ్చింది ఎవరనమాట, హరిం, విష్ణువు వచ్చాడు, వచ్చింది హరిం. ఇది లోపల ధ్వని గర్భితమైనటువంటి అర్థం. అందుకని ఇక్కడ ఎక్కడైనా రాక్షసు అంత క్రితం వచ్చినప్పుడు ఈయన చూసినప్పుడు ఒక్కడు కూడా గౌరవభావంతో ఒక్కడలా చూశాడా? ప్రతివాడు ఏంటంటే నేను యుద్ధం చేస్తా చూసుకో, నేను బాణాలు వేస్తా. ప్రతివాడు కోపంతో ఎట్లా దుంకాడు ఆయన మీదకి. ఒక్కడన్నా గౌరవభావంతో చూశారా? ఎవరు చూడలేదు. ఈయన గౌరవభావంతో చూశాడు, అంత గొప్పవాడై ఉండి ఎందుకు చూశాడు? ఇక్కడ అర్థం చేసుకున్నాడు. అది ఈయన కనబడుతున్నది హరిమున్నాడు, ఆ విష్ణువుని గౌరవభావంతో చూశాడు. అయినా యుద్ధం అనేది సామాన్యం కాబట్టి యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తారు. సరే, ఇక విశేషం చెబుతున్నాడు. ఇంకా సతస్య వేగంచ కపే మహాత్మన పరాక్రమంచారిషు రావణాత్మజ విధారయన్ స్వంచ బలం మహాబలో హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. సతస్య వేగంచ కపే మహాత్మన, హనుమంతుని యొక్క వేగము, ఆయన శత్రువులపై చూపుతున్న పరాక్రమము, మహాబలుడు రాజకుమారుడు అక్షకుమారుడు తన బలమును అంచనా వేసుకొని ఏ విధంగా అంటున్నాడంటే, మంచు కాలము తొలగిన తరువాత ఎండ వస్తుంది కదా, అట్లా అంచనా వేసుకున్న తర్వాత వసంత ఋతువులందు ప్రవృద్ధమానమవుతున్న సూర్యుని వలె ప్రకాశించెను. అంత అర్థం చేసుకొని వసంత ఋతువు వచ్చేటప్పటికి నెమ్మదిగా సూర్యుడు తన యొక్క కాంతిని ప్రకాశిస్తూ ఎక్కువ చేస్తుంటాడు. ఈ విధంగా హనుమంతుని పరాక్రమం బాగా ఊహించెను. ఇప్పుడు హనుమంతుడి యొక్క పరాక్రమం ఆయన ఏమర్థం చేసుకున్నాడంటే, క్రమక్రమంగా ఈయన యొక్క పరాక్రమం పెరుగుతున్నది అని అర్థం చేసుకున్నాడు. వాళ్ళని వరుసగా చంపుతూ వస్తున్నాడు కదా, 80,000 మందిని చంపాడు. సరే, వరుసగా జమ్ముమాలను కూడా చంపేశాడు. అంటే ఏంటి, ఈయన పరాక్రమం తగ్గాలి కదా. కష్టపడి పనిచేస్తున్న దగ్గర నుంచి వాడు శ్రమ చెంది, అయ్యా నేను చేయలేను బాబు, ఇప్పటికే 2-3 గంటలు అయిపోయింది, నా చేతులు కాళ్ళు నిప్పులు పుడుతుంది, నేను పని చేయలేను నేను అని పక్కన కూర్చుంటాడు కూలివాడు. ఈయన అట్లా కాదు, ఈయన యుద్ధం చేసి వాళ్ళని చంపే పని పెరుగుతున్నది అని చెప్పాడు. ఈయన యొక్క పరాక్రమము, ఆ రాక్షసులు వస్తున్నారే, రాక్షసు వస్తున్నాడంటే ఈయన పరాక్రమం పెరుగుతుంది, అదే అర్థం. అప్పుడు అర్థం చేసుకున్నాడు,
అంటే ఇప్పటిదాకా అంత క్రితం దాకా పరాక్రమం ఉంది, ఇప్పుడు ఇంకా రెట్టింపు పరాక్రమం వచ్చి ఉంటుంది దీనికి అని అర్థం చేసుకున్నాడు. అది అంత గొప్ప అర్థం చేసుకోవడంలో ఉంది అది. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవాలి. అది ఆయన్ని చూసి ఎవరు అర్థం చేసుకోవాలి. ఏమిటి ఇట్లా యుద్ధం చేశాడు, వీళ్ళందరూ చంపాడు కదా, ఈయనకి కాళ్ళు ఎరగలేదు, చేతులు ఎరగలేదు, ఎక్కడ గాయాలు గాలం కనపడలేదు, నెత్తున వరకలు లేవు, ఏమి లేవు, హాయిగా ఆ తోరణ స్తంభం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏమిటబ్బా అని అర్థం చేసుకున్నాడు. ఈయనకి క్రమక్రమంగా పరాక్రమం పెరుగుతున్నది అని అర్థం చేసుకున్నాడు. ఇది ఇది విశేషం. అక్షకుమారుడు అర్థం చేసుకున్నది హనుమని గురించి అనమాట. సతస్య వేగంచ కపేగ్మహాత్మన పరాక్రమంచ అరిషు రావణాత్మజ. రావణాత్మజ అంటే రావణ యొక్క కుమారుడు అక్షకుమారుడు. ఆ శత్రువు యొక్క పరాక్రమంతో తెలుసుకొని విచారయన్ బాగా విచారించుకొని స్వంచ బలం తన యొక్క బలాన్ని కూడా విచారించుకొని మహాబలు ఆ మహాబలుడైనటువంటి హనుమంతుణ్ణి హిమక్షయ సూర్య ఇవాభివర్ధతే. మంచు కరిగిపోయిన తర్వాత ఆ మంచు అంత క్రితం దాకా సూర్యుడు బాగా ప్రకాశించాడు. మంచు అంతా కరిగిపోయింది, సూర్యుడు బాగా వసంత ఋతువు వచ్చేసింది, ఎండాకాలంతో అబ్బో బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాడు. అట్లా ఉన్నాడండి ఈయన. బాగా సూర్యుడు ఏ విధంగా అయితే వసంత ఋతువులో ప్రకాశిస్తుంటాడో అలా ఉన్నాడు ఈయన. క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉన్నాడు అని అర్థం చేసుకున్నాడు అక్షకుమారుడు. తర్వాత ఇంకా యుద్ధం. సజాతమన్యు ప్రసమీక్ష విక్రమం స్థిరం స్థిత సంయతి దుర్నివారణం సమాహితాత్మా హనుమంతమాహవే ప్రచోదయామాస శరై త్రిభిహిసితై. మొట్టమొదటి ఈయనే వేస్తున్నాడు బాణాలు. పాపం ఆంజనేయ స్వామి గారు మొట్టమొదటి అవకాశం ఇస్తాడు వాళ్ళందరికీ. కానీ ముందు మీ సంగతి. పాపం ఏమన్నా అనుకుంటారు, మా చేత అసలు బాణాలే వేయించుకోలేదు ఆయన, మమ్మల్ని ఊరికి చంపేసేసాడు, మా పరాక్రమే అసలు చూడలేదు ఆయన అని అనుకుంటారేమోనని వాళ్ళందరినీ అంత క్రితం కూడా వెయ్యండి బాణాలు అన్నారు. అయిపోయినాయి బాణాలు వాళ్ళ దగ్గర. ఇక నా సంగతి చూపిస్తాను చూసుకో అన్నాడు. అలానే అట్లనే ఈయన అలానే తోరణ స్తంభం దగ్గర ఉన్నాడు. ఇక ఈయన మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడు? ఇక మాట ఏం ప్రచోదయామాస శరై త్రిభిసితై. ఆయన హనుమంతుని మీద అక్షకుమారుడు ఇక తాను సావధానుడే కోపముతో వాడి అయిన 3 బాణాలను హనుమంతునిపై ప్రయోగించేసేసాడు. శరై త్రిభిషితై. త్రిభిహి 3 బాణములు, శరైహి బాణముల చేత ఆయన మీద ప్రయోగించేసేసాడు, ఆయన శరీరం మీద ప్రయోగించేసేసాడు. ఈయన 3 బాణాలు మొట్టమొదట వేశాడు హనుమ మీద. సరే వేసిన తర్వాత ఏమైంది? తతఃకపింతం ప్రసమీక్ష గర్వితం చితశ్రమం శత్రుపరాజయోర్జితం అవైక్షితాక్ష సముదీర్ణ మానస సబాణపాణి ప్రగృహీత కార్ముకః. శ్రమ లేనివాడు, శత్రువును జయించుటకు ఉత్సాహం కలవాడు ఎవరు? హనుమా. ఏమాత్రం ఆయనకి శ్రమే లేదు. శత్రువుని జయించడం అంటే ఒక లెక్కలో ఇది కాదు ఆయన. అటువంటి హనుమ అక్షకుమారుని బాగా చూసి ధనుర్బాణములు ధరించిన వాడు యుద్ధోత్సవం గర్వంతో ఉండటం చూశాడు. ఓహో, ఆయనకి 3 బాణాలు వేసేటప్పటికి ఎలా ఉన్నాయి? ఏదోలే ఊరికే పొల్లలు తగినట్టు ఉన్నాయి ఆయన. పాపం నేను వేసాను కదా, నేను 3 బాణాలు అనుకుంటున్నాను. ఓహో, నువ్వు బాణాలు వేసావా అని ఒక్కసారి దీర్ఘ దృష్టితో చూశాడు. ఎవరు? హనుమ అక్షకుమారుని చూశాడు. ఎవరా? నా తలకి 3 బాణాలు వేస్తాను, నువ్వు ఎవరు కూడా, నువ్వు ఏమిటి అని ఒక్కసారి ఆలోచనలో దిగాడు. ఇదేనమాట అవైక్షితాక్ష సముదీర్ణమానస. సముదీర్ణమానస ఆయన యుద్ధోత్సాహంతో గర్వంతో హనుమంతుని చూచెను. ఎవరు? ఆయన. ఈయన ఎవరు? అక్షకుమారుడు చూశాడు. ఆ చూసి ఎవరి మీద వేశాడు? హనుమ మీద వేశాడు. ఆ హనుమ మీద వేసిన తర్వాత ఆ గర్వంతో హనుమ చూశాడు. ఓహో ఇదని అని చెప్పిన తర్వాత 12లో చెబుతున్నాడు. సఖేమ నిష్కాంగత చారుకుండల సమాస సాదాశు పరాక్రమ కపి తయోర్ బభూవ ప్రతిమత్సమాగమః సురాసురాణామపి సంభ్రమప్రదః. అక్షకుమారుడు బంగారు భుజకీర్తులు. సహేమ నిష్కాంగద చారుకుండల. సహ అక్షకుమార హేమ అంటే బంగారముతో నిర్మించినటువంటి, నిష్కాంగద అంటే భుజకీర్తులు.
కలిగినటువంటి వాడు, చారు అందమైన, కుండలహ చెవులకు కుండలములు ధరించినటువంటి వాడు, సమాస ఆసు పరాక్రమ, ఆసు మహావేగముతో పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆయన కపిం అనే ఎవరంటే ఆ హనుమంతుని, మహావేగం కలిగినటువంటి ఆ హనుమంతుని ఎదుర్కొన్నాడు అని చెబుతున్నాడు. తయోహ బభూవ అప్రతిమ సమాగమ, వారిద్దరు, తయోహ అంటే వారిద్దరు, ఇద్దరు అక్షకుమారుడు హనుమ, వీరిద్దరు అప్రతిమ సమాగమ, అప్రతిమ అనగా అర్థం ఎదురు లేని పరాక్రమవంతులు ఇద్దరు. వీళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారంటే ఆ యుద్ధంలో దేవతలకు అసురులకు సంభ్రమ కలిగించేటట్టుగా ఉన్నారు. వాళ్ళిద్దరు మహాపరాక్రమవంతులు ఇద్దరు యుద్ధంలో కనబడుతున్నారు అని చెబుతున్నారు. దేవతలు చూస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ యుద్ధం అంతా దేవతలు చూస్తుంటారు. ఎందుకంటే దేవతలు చూసేది, ఈ లంకలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకప్పుడు ఆ స్వర్గలోకం మీదకి వచ్చి, ఏంటి వాళ్ళు ఉన్నారు మంత్రిపుత్రులు, ఆ జంబుమాలిని, ఈ అక్షకుమారుడు, వీళ్ళందరూ స్వర్గలోకంలోకి వచ్చి గందరగోళం చేశారు. దేవతలందరినీ తరిమారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, వీళ్ళ సంగతి ఎప్పుడు పడదామా, ఎవరు పని పడతారా వీళ్ళ పని అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. హనుమ ఎప్పుడైతే వచ్చాడో, హనుమ ఎలా చేస్తున్నాడో చూద్దామని పైన కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ రాక్షస సంహారం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అందులో యక్షకుమారుడు అనేటువంటి వాడిని ఎలా వధిస్తాడో చూద్దామని వాళ్ళు ఒక సినిమా, ఇది అంటారు చూసే మనకు బ్రహ్మాండమైన సినిమా, ఉన్నటువంటి సినిమాలు ఉంటాయి, యుద్ధ సినిమాలు కొన్ని అలా మనం చూస్తుంటాం. అట్లా ఆ విధంగా ఒక పెద్ద సీన్ చూస్తున్నారు వాళ్ళు. అది అనమాట వాళ్ళ పని, వాళ్ళు చూస్తున్నారు. ఇది ఆ విధంగా సురాణామపి సంభ్రమప్రద, అది ఏంటి యుద్ధంలో దేవతలకు అసురులకు సంభ్రమం కలిగించినది. ఈ విధంగా వాళ్ళిద్దరి యొక్క యుద్ధము అని చెబుతున్నారు. అంత గొప్ప అది ఈ యుద్ధం, అక్షకుమారుడు హనుమ యొక్క యుద్ధం. 13లో రరాస భూమి నతాప భానుమాన్ వనౌ నవాయు ప్రచచాల చాచల ప్రచచాల చ అచల, అది ఒకటి విడి తీసుకోవటం. ప్రచచాల చ అచల కపే కుమారస్య చ వీక్ష్య సంయుగం ననాద చ ద్యౌః రూధ, ఇక్కడ ననాద చ ద్యౌః ఉదధిశ్చ, అక్కడ జాగ్రత్తగా ననాద చ ద్యౌః ఉదధిశ్చ చుక్షుభే ఉదధిశ్చ, ఉదధి అంటే సముద్రం. ఇక్కడ ఏం చెబుతున్నాడు, వాళ్ళిద్దరి యొక్క యుద్ధం చూసి యుద్ధమున భూమి దద్దరిల్లెను, భూమి రరాస, భూమి దద్దరిల్లెను, భానుమాన్ నా తతాప, సూర్యుడు ప్రకాశించలేదు. భూ ఎంత భయంకరంగా ఉన్నది. భానుమాన్ నా తతాప భూమి రరాస, వాళ్ళకి యుద్ధం అనమాట. ఇకపోతే వబౌ న వాయు, వబౌ నా వాయువు నా వబౌ, వీచలేదు. చూడండి ఎట్లా ఉన్నది, భయంకరంగా. వాళ్లే ఆగిపోయినారట. అబ్బో భయంకరంగా యుద్ధం ఉందిరా, సూర్యుడు నేనేం ప్రకాశిస్తానని ఆయన పక్కన కూర్చున్నాడు. వాయువు ఏం చేశాడనమాట, అమ్మో ఇంత భయంకరంగా ఉంది, నేనెక్కడ పోయేది ఇంతలో అని ఆయన పక్కన కూర్చున్నాడు. ఇట్లా ఈ విధంగా వాళ్ళందరూ కూడా అంత భయపడ్డారు అని చెబుతున్నాడు. వబౌన వాయు ప్రచచాల చాచల, ఆ తర్వాత పర్వతం ఉన్నది, కొండ. ఆ కొండట అసలు కదలదు కదా, కొండ అంటేనే అచలహ, అచలహ అంటే కదలనిది అని అర్థం. అటువంటి కదలని పర్వతం అంటే చచాల, కదులుతున్నది. అబ్బో అది వణికిపోతున్నది భయం చేత వీళ్ళ యుద్ధాన్ని. చచాల కపే కుమారస్య చ వీక్ష్య సంయుగం, కపే హనుమ యొక్క, కుమారస్య అక్షకుమారుని యొక్క, సంయుగం యుద్ధమును చూచి, ననాద చ ద్యౌః, ననాద చ ద్యౌః, ద్యౌః అంటే ఆకాశం, ఆకాశము ననాద ధ్వనించెను ఒకటి. అంతేకాదయ్యా, ఉదధిశ్చ సుక్షుభే, ఉదధిశ్చ సముద్రం కూడా
చుక్షుభే పెద్దగా ఘోషించింది, పెద్దగా అరుస్తున్నది. దీన్ని బట్టి చూస్తే మొత్తం జగత్తు మొత్తం కదలిపోతున్నది. ఇంకా ఏముంది అన్నాడు, పెద్ద ప్రళయం వచ్చి పడదురా అనిపించేటట్టు ఉన్నది. వీళ్ళ యొక్క యుద్ధం అంత మహా భయంకరంగా సాగింది అని చెప్తున్నారు. ఇంత వర్ణన అంత క్రితం జమ్ము వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరికి చూపించాలి ఆయన. ఇప్పుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే యువతలో ఉన్నటువంటి అక్షకుమారుడు ఎటువంటి వాడు, ఆయన తపస్సు చేత సంపాదించినటువంటి రథం మీద వచ్చాడు. అందులో ఆ రథం మీద కూర్చున్నటువంటి వాడికి మరణం ఉండదు. ఆయన యొక్క యుద్ధం అంత గొప్పది, అంత గొప్ప విశేషమైన రథం. ఆ తర్వాత 14లో తతస్సవీర సుముఖాన్ పతత్రిణ సువర్ణ పుంఖా సవిషాన్ ఇవ ఉరగాన్ సవిషానివోరగాన్. ఆవిడ తీసుకోవాలి. సవిషాన్ ఇవ ఉరగాన్ సమాధి సంయోగ విమోక్ష తత్వవితు శరానధత్రీన్ కపిమూర్ధ్నపాతయతు. ఆ బాణాలు సంధిలో గొప్ప నేర్పరైనట్టు అక్షకుమారుడు ఏం చేశాడు, మిక్కిలి పొదునైనవి రెక్కలు కలిగినటువంటి సుముఖాన్ పతత్రిణ, ఆ బాణములను బంగారు ముఖములు కలిగినటువంటి వాటిని విషపూరితమైనటువంటివి అనక ఆ బాణానికి ముక్కుకి విషం పోస్తారు. అది కానీ గుర్తుకోగానే ఆ విషయం ప్రజ్వలించేది వెంటనే చచ్చిపోతారు. నాకు అర్థం అది. పూర్వకాలంలో అట్లా ఉండేవి బాణాలని, ఆ విషం పూసి వదులుతారు అనమాట. అందుకని విషపూరితమైన ఆ బాణాలు ఎలా ఉన్నాయి అంటే సర్పాల్లాగా ఉన్నాయి. అటువంటివి వచ్చేసేసి ఆయన 3 బాణములు హనుమంతుని తలపై ప్రయోగించెను. శరానధ త్రీన్ కపి మూర్ధ్య, కపి హనుమంతుని యొక్క మూర్ధ్య శిరమున పాతయతు నాటెను. ఇదనమాట. ఎవరు ఈయన హనుమంతుని పైన నాటెను. సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్, సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్. ఇక్కడ ఒక విశేషమైన ఒక పదాన్ని వేశాడు. సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్ శరాన్ అధ. శరాన్ అంటే బాణములను, అధ అప్పుడు 3 ఉపయోగించేసాడు. ఎవరి అనమాట సమాధి. ఏమిటంటే దీనిలో లక్ష్యం ఒక విశేషం ఉంటున్నది అనమాట. ఏమిటంటే లక్ష్యము ఒక విశేషం, ఓంకారానికి ఒక తత్వ విశేషాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దాని గురించి ఇక్కడ రాశారు, అయినా కానీ వివరంగా మీకు ఒకసారి దీనిలో, ఎందుకంటే ఈయన ఈ అక్షకుమారుడి విషయంలో మాత్రం చాలా గొప్ప విశేషం ఉంటుందన్నమాట. ఇది ఏమిటంటే దీనిలో విశేషమైనటువంటిది ఒక పదం మధ్యలో వేసేసాడు ఈయన. ఇది ఎన్నోదంటే 14. సమాధి సంయోగ విమోక్ష తత్వవితు. సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్ ఏంటి? బాణం సంధించుట విడుచుట ఎందు తత్వము ఎరిగిన అక్షకుమారుడు అని అర్థం. పైకి అర్థం ఏంటంటే సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్. పైకి అర్థం పట్టుకుందాం ముందు, తర్వాత సంగతి ఏంటి? బాణాన్ని వదలటంలో పెద్ద గొప్ప నేర్పరి, తత్వవిత్ అంటే గొప్ప నేర్పరి అది అర్థం. ఇక అసలు అర్థంలో పడతాం. ఇప్పుడు దీనిలోకి వెళ్ళిపోదాం. దేనిలోకి అంటే ఉపనిషత్తులోకి వెళ్ళిపోదాం. ఉపనిషత్తులో ఏం చెప్పారనంటే, మన మాండూక్య ఉపనిషత్తులో ఈ ఓంకారం అనేటువంటిది చేసేయటం అన్నమాట. ఓంకార జపం చేయటం అనేటువంటిది దానిలో ఒక విశేషం చెప్పాడు. కానీ ఏమిటంటే లక్ష్యం అనేది ఉన్నది. ఆ లక్ష్యం ఏంటంటే పరమాత్మ. ఆ పరమాత్మని పోయి చేరాలి తన యొక్క ఓంకారం. ఈ ఓంకారం అనేటువంటిది ప్రణవోధను. ఆ మంత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒకసారి పుస్తకం, అది ఆ ఉపనిషత్తు బయటికి తీసేదన్నమాట. ఇది ప్రణవోధను అని తల్లక్ష్య అనే విధంగా చెప్పాడు. అది ఆ శ్లోకం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు మంచిగా. ఇది లోపల అర్థం అనమాట. అనగా అర్థం ఏమిటి అనమాట? ఆ పరమాత్మను చేరటానికి ఒక బాణము. ఏం బాణము? ఓంకారం అనేటువంటి ఒక బాణాన్ని ప్రయోగించేసేసాడు. ప్రయోగిస్తే పరమాత్మ దగ్గరికి చేరింది. అలానే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఈ బాణములు సంధించుటలో నేర్పరి అని పైకి అర్థం.
అలానే ఏం బాణం ప్రయోగిస్తున్నాడు అని అంటే ఓంకార బాణాన్ని ఎవరి మీద ప్రయోగిస్తున్నాడు అంటే ఈ తత్వవిత్తు ఈ అక్షకుమారుడు హనుమ మీద ప్రయోగిస్తున్నాడు. ఇది అసలు అర్థం, లోపల అర్థం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటి, ఈయన లయమైపోతాడు అని దీనిలో లోపల అర్థం చెప్తున్నాడు. అది అది అందుకని దీంట్లో సమాధి అంటే లక్ష్యము, లక్ష్య దర్శనము. ఏమిటి బాణము, ఇక్కడ బాణం ఏంటి, ఓంకార బాణము. లక్ష్యము ఏమిటనంటే ఆ తత్వం, ఆ పరమాత్మను చేరటము, అది లక్ష్యము, అది అన్నమాట. ఇది లోపల అర్థం. పైకి అర్థం ఏమిటంటే బాణ ప్రయోగములో గొప్ప నేర్పరి అని అర్థం. పైకి అర్థం సమాధి సంయోగ విమోక్షము, అందుట్లో కూడా ఏం చెబుతున్నాడు, విమోక్షము అంటే ముక్తి పొందటం కోసము ఈయన ఆ లక్ష్యము ప్రయోగిస్తున్నాడు. ఎవరు, అక్షకుమారుడు తన యొక్క బాణములన్నీ ఓంకార బాణములు పరమాత్మ మీద వేసేస్తున్నాడు. ఇది అర్థం, లోపల అర్థం. తర్వాత బాణములు సంధించడంలో గొప్ప నేర్పరైనటువంటి అక్షకుమారుడు వేసేస్తున్నాడు. లోపల అర్థం ఏమిటి, ఈ పరమాత్మలో. అందుకనే మొట్టమొదట చెప్పాడు, మొట్టమొదటి ఒక పదం వేసేసాడు. అక్షకుమారుడు వచ్చి ఆ హనుమను చూసి కోపంగా ఉండాలి కదా, ఇంతమంది చంపేవేనని కోపంగా ఉండాల్సిన దానికి ఆయన ఎట్లా ఉన్నాడు అంటే మొట్టమొదటి గౌరవభావంతో చూశాడు. ప్రసమైక్షతాగ్రత కుమారమట్టం ప్రసమైక్షతాగ్రత. ఇక్కడ దీనిలో ఒక చోట చెప్పాడు అనమాట. ఏమిటనమాట, ఆయన ఎలా చూశాడు అని అంటే గౌరవ భావంతో చూశాడు అని మనం చెప్పుకున్నాం. ఎవరిని, హనుమని గౌరవ భావంతో చూశాడు అట. దాన్ని బట్టే ఇక్కడ ఉన్నది అనమాట. అనగా ఏమిటనమాట, లోపల ఆయనకు ఎదురుగా కనపడుతున్నటువంటి హనుమలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి దైవ శక్తిని గమనించాడని అర్థం. సరే, ఇంకా తర్వాత సరే వాళ్ళ యుద్ధం అంతా బ్రహ్మాండంగా ఉన్నది, దేవతలు చూస్తున్నారు. అందులో ఈయన అక్షకుమారుడు మాత్రం బాణాలు ప్రయోగించడంలో బాగా ఉన్నాడు. ఎక్కడ ప్రయోగిస్తున్నాడు అని అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క తలకాయ మీదనే ప్రయోగిస్తున్నాడు, శిరస్సుకు ప్రయోగిస్తున్నాడు. శిరస్సుకు ప్రయోగిస్తే ఏంటంటే శిరస్సు తెగిపోయింది అనుకో ఓడిపోతాడు, ఇంకేమో చనిపోతాడు, ఇంకా అయిపోతుంది కదా అని శిరస్సు మీద ప్రయోగించేసేస్తున్నాడు ఈ బాణాలన్నీ. ఈ బాణాలు ప్రయోగిస్తుంటే అప్పుడు ఏమైంది, 15లో సతై శరై మూర్తి సమన్నిపాతితై హరన్న సృగ్దిగ్ధ వివృత్తలోచన నవోదితాదిత్య నిభక్స్ శరాంశుమాన్ యరాజిత ఆదిత్యైవాంశుమాలిక. అక్షకుమారుడు ప్రయోగించిన 3 బాణాలు హనుమంతుని శిరస్సుపై పడటం వల్ల ఆయన ముఖం నుండి రక్తం వస్తూ ఉన్నది. కన్నులు గిరగ తిరుగుతున్నాయి, ఆయనకి కళ్ళు తప్ప తిరుగుతుంది. ఏదో కొడుతున్నాడే వీడు బాగానే అని అనుకుంటున్నాడు. నెత్తురు గారుతున్నది. బాణములనే కిరణాలతో అప్పుడే ఉదయించిన బాలసూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. ఆ నెత్తురు గారుతున్నది. ఓహో ఇదిగా ఉన్నాడు ఆయన కూడా కొంత, ఓహో మానే కొడుతున్నాడు వీడు నన్ను అని అనుకుంటున్నాడు. అనుకొని తర్వాత తతస్స పింగాధి పింగాధి, ఇక్కడ విశేషణం, పింగాధిప మంత్రి సత్తమ, పింగాధిప మంత్రి సత్తమ. పింగాధిప అంటే వానరరాజు, వానరరాజు యొక్క సత్తమ అమాత్యుడు అనగా సుగ్రీవుని యొక్క అమాత్యుడు ఎవరు, హనుమ. ఆ హనుమ సమీక్షితం రాజవరాత్మజం వ్రణే, యుద్ధమునందు రాజవరాత్మజం ఆ రాక్షస రాజైనటువంటి రావణాసురుని యొక్క కుమారీష చూసి ఉదగ్ర చిత్రాయుధ చిత్రకార్ముకం జగర్ష అపూర్యత చ ఆహవోన్ముఖ. ఆ వానరాజు సుగ్రీవుడు మంత్రుల ప్రధాన హనుమ గురించి చెప్పి గొప్ప చిత్రములైన ఆయుధాలు చిత్రము ధనస్సును ధరించి ఉన్నట్టు అక్షకుమారుని చూసి హనుమ సంతోషించాడట. అబ్బా భలే యుద్ధం చేస్తున్నావు రా, నువ్వు చేస్తున్నట్టు యుద్ధం ఎవడు చేయలేదురా. తాను దేహమును పెంచి యుద్ధమునకు, సరే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా, బాణాలు కొడుతున్నావుగా నా ముఖం మీద, సరే నా సంగతి కూడా చూడు అని ఒకసారి పెంచేసేసాడు. జఘర్షచాపూర్యత ఆఘవోన్ముఖ, దేహమును పెంచి ఆ యుద్ధానికి, ఆఘవము అంటే యుద్ధం, ఆ యుద్ధానికి సిద్ధమైనాడు. శరీరం పెంచేసేసాడు, యుద్ధానికి సిద్ధమైనాడు.
ఇది స మందరాగ్రస్థ ఇవాంశుమాలికో. ఇప్పుడు హనుమంతుని గురించి చెబుతున్నాడు. వివృద్ధ కోపో బలవీర్య సంయుత కుమారమట్టం సబలం సవాఖనం కదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, హనుమ మందర పర్వతం పైన సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. బలపరాక్రమ గల హనుమంతుడు మిక్కులు కోపంతో అక్షకుమారుని సైన్యాన్ని వాహనములు తన నేత్రాగ్ని జ్వాల దహించి వేశను. ఆయన కళ్ళలో నుంచి అగ్ని వస్తున్నది అని అంటున్నాడు. అగ్ని లాంటి కళ్ళు అని అర్థం. అనగా అర్థం ఏమిటో అంత భయంకరంగా ఉన్నాయి, సైన్యం భయపడిపోతున్నది అని అర్థం చెప్పారు. స మందరాగ్రస్థ ఇవాంశుమాలికో. మందర అగ్రస్థ, మందర పర్వతం మీద ఉన్నటువంటి ఇవ అంశుమాలిక. అంశుమాలిక అంటే సూర్యుడు. సూర్యుడు ఆ పైన మందర పర్వతం మీద, మందర పర్వతం ఎత్తు, ఆ ఎత్తు మీద సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు ఏ విధంగా కాంతి కిరణాలతో ఉన్నాడో అలా ఆ విధంగా ఈయన ప్రకాశిస్తున్నాడు. ఇంకా వివృద్ధ కోపో బలవీర్య సంయుత, మిక్కిలు కోపంతో ఉన్నాడు. ఉండి ఆయన కుమారమక్షం సబలం సవాఖనం. కుమారమక్షం ఆ అక్షకుమారుని యొక్క సైన్యాన్ని, వాహనాలని దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా, తన యొక్క నేత్రాగ్ని చేత దదాహ దహించి వేసెను. సూర్యుడి యొక్క వేడి కిరణాలు భూమి మీద పడుతుంటే తట్టుకోలేకుండా ఉంటాం. అలానే అలా వేడి కిరణాలు వచ్చి పడుతున్న అగ్ని జ్వాలలు ఈ సైన్యం మీద వచ్చి పడుతున్నాయి. ఆ సైన్యాన్ని దహించి వేశాడా అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు. తతస్సవ వలాహకో వృష్టి వివాచలోత్తమే. అప్పుడు మేఘం అనే రాక్షసుడు చిత్రమైన ధనస్సుగా మందర పర్వతం వంటి హనుమంతునిపై, ఎత్తైన పర్వతంపై మేఘం వర్షించినట్టు శరవర్షం కురిపించాడు. ఈయన ఈ అక్షకుమారుడు బాణాలు వేశాడు. ఆ బాణాలు వేసాడంటే దానికి ఎలా చెబుతున్నాడంటే, మేఘం అనే రాక్షసుడు చిత్రమైన ధనస్సు తీసుకొని మందర పర్వతంపై ఉన్నటువంటి ఆ హనుమంతుని, అంటే మందర పర్వతం ఉంటే హనుమంతుని పైన ఎత్తుగా ఉన్నాడు, బాగా శరీరం పెంచున్నాడు. ఆయన మీద శరవర్షం కురిపించాడు. ఈయన ఎంత ఎత్తు ఉన్నాడో అంత ఎత్తున ఉన్నా గాని శరవర్షం కురిపించేసేస్తున్నాడు అని చూడటం. ఏం లేదు అంటే అర్థం ఏంటి, అక్షకుమారుడు ఏమాత్రం తగ్గలేదు. ఈయన మందర పర్వతం అంత శరీరం పెంచిన వేస్తూనే ఉన్నాడు వాన. అది ఇక్కడ చెబుతున్నాడు ఒక విశేషం. తతఃకపిస్తం రణచండ విక్రమం వివృద్ధ తేజో బలవీర్య సంయుతం కుమారమట్టం ప్రసమీక్ష సంయుగే ననాద సుహర్షాద్ ఘనతుల్య విక్రమ. తరువాత రణచండ విక్రముడు తేజస్సు, బలము, పరాక్రమములు వృద్ధి పొందినవాడు, మేఘముతో సమానముగా ఆకాశ సంచారం చేయగలవాడైన అక్షకుమారుని యుద్ధమున హనుమంతుడు చూచి సంతోషించి గర్జించాను. హర్షాద్ ఘనతుల్య విక్రమ అంటే ఏమిటంటే, ఈ అక్షకుమారుడు ఎవరు అని అంటే తన భక్తుడే, అందువల్ల సంతోషిస్తాడు. అది అసలు విషయం. మిగిలిన రాక్షసులు యుద్ధం చేసి సంతోషించాడా? వాళ్ళందరినీ నిలిపేసేసాడు. అందుకనే మొట్టమొదట అక్షకుమారుడు వచ్చి గౌరవంగా చూశాడు. ఇది అర్థం, లోపల అర్థం. అందుకనే ఈయనకి హనుమకు కూడా ఈయన యుద్ధం చూసి సంతోషిస్తున్నాడు. అనగా అర్థం ఏమిటనమాట, నా భక్తుడైనటువంటి వాడు మంచి యుద్ధం చేస్తున్నాడే అని అర్థం. లోపల అర్థం ధ్వనిగర్భితమైన అర్థం అనమాట. అది అక్షకుమారుడు ఎటువంటి వాడు అంటే రణచండ విక్రమ, గొప్ప యుద్ధంలో నేర్పడి రణచండ విక్రమ. వివృద్ధ తేజో బలవీర్యహం సంయుతం కుమారమట్టం ప్రసమీక్ష సంయుగే సనాద హర్షాద్ ఘనతుల్య విక్రమ. అటువంటి రణచండ విక్రముణ్ణి, రక్షకుమారుణ్ణి తతః ఆ తరువాత కపి హనుమ చూచి హర్షాత్తు సంతోషించి ననాద గొప్ప ధ్వని చేసెను. అనగా గొప్ప సింహ రూపంలో ఉన్నాడు కదా, ఈయన గర్జించెను. అందుకని ఎప్పుడు చూసినా ఈయన
ధ్వని చేసిన చెప్పకుండా గర్జించును అనే పదం వేస్తాడు. గర్జించడం అనే పదం దేనికి సంబంధించింది? సింహానికి సంబంధించినట్టు. మనకి జంతువులు చెబుతుంటారు, సింహము గర్జించును, ఏనుగు ఘీంకరించును, కుక్క మురుగును అని చెబుతూ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అందుకని గర్జించిన పదం దేనికి సంబంధించింది? సింహానికి సంబంధించి. అందుకనే మొట్టమొదటి చెప్పేది నేను 5 పంచముఖ ఆంజనేయ స్వాముల్లో సింహరూపం ధరించాడు అని అర్థం. సింహరూపం ధరించాడంటే ఇక తిరుగులేదు అని. మృగేంద్ర అణామృగేంద్రోహం ఎక్కడొచ్చింది? మృగేంద్ర అణామృగేంద్రోహం భగవద్గీతలో భగవద్గీతలో 10వ అధ్యాయం 10వ అధ్యాయం. అది రైట్. అది 10వ అధ్యాయం. అదంతా 10వ అధ్యాయం. మనం దీనిలో చెప్పుకుంటున్నాం కదా పొద్దున, ఏది సగుణ బ్రహ్మోపాసన, అదంతా 10వ అధ్యాయం. అదే అనమాట. సింహం ఎవరంటే నేనే అని చెప్పాడు. అది కాబట్టి ఇక్కడ సింహం ఎవరు? ఆయనే. ఆ సింహంతో ఈయన వచ్చాడు యుద్ధం చేయడానికి పాపం. అది అదనమాట. ఇది సరే. అటువంటి ఆ అక్షకుమారుని చూసి హనుమ సంతోషించాడట, బాగానే యుద్ధం చేస్తున్నామని. ఈ 20వ శ్లోకంలో సబాల భావాతిథివీర్యదర్పిత ప్రవృద్ధమన్యు క్షతజోపమక్షణ సమాసాదా ప్రతిమం కపిం రణే గజో మహాకోపమివావృతం తృణైః. బాలుడైన అక్షకుమారుడు యుద్ధంలో పరాక్రమం చూపించను, గర్వించి కోపంతో ఎర్రని నేత్రం కలవాడి సాటిరే పరాక్రమంలో హనుమంతుని చూశాడు. అది గడ్డిచే కప్పబడిన కోపమును ఏనుగు సమీపించినట్లుగా చూశాడు. ఇక్కడ గొప్ప విశేషం చెబుతున్నాడు. సమాస సాద అప్రతిమం కపిం రణేహి. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రవృద్ధమన్యు క్షతజోపమేక్షణ గజో మహాకోపమివావృతం తృణైః. గజాన్ని పట్టుకోవాలనుకోండి, ఏనుగుని పట్టుకోవాల్సి వస్తే పెద్ద గొయ్యి తీసేవాడు. ఆ గొయ్యి తీసి దానిలో నిండా పచ్చిగడ్డి వేసేవాడు. అనగా భూమి ఎట్టయితే ఉండదో అట్టనే అనిపించేటట్టు చేసేస్తారు. చేసేసి ఆ గుంట దగ్గర అవతల ఒడ్డున ఒక ఆడ ఏనుగును పెట్టేస్తారు. ఇక అక్కడెక్కడో తిరుగుతుంటుంటాయి ఆ మహారణ్యంలో ఏనుగులు. ఆ ఏనుగులు దీన్ని చూస్తాయి, చూసి బరబర పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ పరిగెత్తుకుంటూ వస్తుంది కదా, అవేమనుకుంటాయి, ఇదంతా భూమే కదా అని అనుకుంటుంది. ఏది? ఆ ఏనుగు, మగ ఏనుగు. ఇదంతా భూమే కదా, అంతా ప్రదేశం అంతా అట్టనే ఉంది కదా. వచ్చి ఆ గడ్డి కోపంలో పడిపోతుంది. పైకి ఎట్లా ఉంది అని అంటే అదంతా ఒక నేల మాదిరిగా ఉంది. ఎవరన్నా అనుకుంటారా? ఎవరన్నా అక్కడ కోపం ఉందిరా అని ఎవరు అనుకోరు. నిజమే కదా, మామూలు నేలే కదా అనుకొని అడుగేసుకొని పోతారు. చివరికి దానిలో పడిపోతారు. తెలియదు కదా ఇది. అట్లనే ఈ హనుమ ఆ విధంగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. పైకి చూస్తుంటే ఈయనట్టున్నాడు, అసలు ఏదో ఉంది విశేషం అని అనుకున్నాడు. ఎవరు? అక్షకుమారుడు అనమాట. ఏమిటనో గజో మహాకోపం వివావృతం తృణైః గడ్డి పరకల చేత ఓ పెద్ద మహాకోపం నిర్మించినట్లుగా ఉన్నాడు ఆ హనుమ అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు విశేషం. సతేన బాణై పృథభం నిపాతితై చకారనాదం ఘననాద నిస్వన సముత్పపాతాసు నభస్సమారుతి భుజోరు విక్షేపణ ఘోరదర్శన. అక్షకుమారుడు హనుమంతుని బలంగా బాణాలు ప్రయోగిస్తుంటే హనుమ మేఘములు గర్జిస్తున్నాడు. చూచే వాళ్ళకి భయం కలిగినట్లుగా భుజములను పాదములను విసరుచు వెంటనే గగనమునకు ఎగిరేను హనుమ గగనానికి ఎగిరాడు. ఎంతో ఎత్తు ఉన్నటువంటి వాడు ఆయన, గొప్ప శరీరంతో ఉన్నాడు, ఆకాశానికి ఎగిరాడు. ఈయనేమో బాణాలు వేస్తున్నాడు. మరి ఈయనకేమి బాణాలు లేవు కదా. ఈయన ఎక్కడ గద ప్రహరణలు ఇటువంటి మాట్లాడకూడదు, ఏమీ లేదు. అందుకనే మీకు చెప్పా ఏమిటంటే క్రియాసిద్ధి సత్వే భవతి భగతానోపకరణే.
మనకి ఆ క్లాసుకు వచ్చిన వాళ్ళు, ఏది ఉపనిషత్తు క్లాసుకు వచ్చిన వాళ్ళ గుర్తుకొస్తుంది ఇప్పుడు చెప్పిన దాన్ని. క్రియాసిద్ధి మహతా గొప్ప గొప్ప అయినటువంటి వాళ్ళకి ఉపకరణములు, వస్తువులు అక్కర్లేదు. ఆ మహాత్ములకి వస్తువులు అక్కర్లేదు, వాళ్ళ యొక్క మహిమ చూపిస్తారు. అగస్త్య మహర్షి ఆయనకి ఏమున్నాయి, ఏమి లేవు, మంత్రోపాసకుడు ఆయన ఒక్కసారి సముద్ర జలాలు మొత్తం ఆచమనం చేసేసాడు, అయిపోయింది. అది సరే, తర్వాత వదిలేడు. జహురు మహర్షుడు ఉన్నాడు, గంగానది పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆ గంగానదిని తాగేసాడు, ఆచమనం చేశాడు, సరే మళ్ళీ వదిలాడు. సరే, అక్కడ దాకా పురాణాల్లో ఉంది. తర్వాత సంగతి ఇప్పుడు ఒక విశేషం మీకు అందరూ గుర్తు చేస్తా. ఏమిటంటే, శంకరాచార్య స్వామి వారు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మోపదేశం తీసుకోవడానికి వెళ్ళాడు. సరే, అక్కడ ఉన్నాడు. అక్కడ ఏమైందనంటే పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చేటప్పటికి ఆ నర్మదా నది బాగా పొంగిపోయింది. ఆ పొంగిపోయేటప్పటికి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు, ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ ఆ స్వామి వారు, గోవింద భగవత్పాదాచార్యులు వారు, అయ్యా స్వామి శరణు 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 అని అనుకుంటున్నాడు. ఆయన సమాధిలో ఉన్నాడు. అప్పుడు శంకరులు వారు ఏం చేశారంటే, ఆయన ఒక్కడే తన కమండలాన్ని ఆ నదికి ఎదురుగా ఇలా పెట్టేసేసి మంత్రాన్ని జపించేటప్పటికి మొత్తం ఆ నది అంతా, నర్మదా నది మొత్తం ఈ కమండలంలోకి వచ్చేసింది. అది శంకర విజయంలో ఉంది. మరి ఇప్పుడు ఏమిటి, మరి అది గొప్ప విశేషం. అందుకనే క్రియాసిద్ధి సత్వే భగవతి మహతాన్నోపకరణే. ఆ మహాత్ములు వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి పెద్ద వస్తువులు, ఆ బాణాలు అవి ఇవి ఏం అక్కర్లేదు. వాళ్ళకి ఇవన్నీ ఏం వస్తువులు ఏం అక్కర్లేదు. వాళ్ళని శుభ్రంగా అంతా జయించేస్తారు, చూస్తారు. అట్లనే ఆంజనేయ స్వామి వారికి ఏ ఆయుధము అక్కర్లేదండి. ఆయుధం అక్కర్లేకుండానే తన యొక్క శరీరం, పెద్ద శరీరం, ఆ శరీరంతో ఆయన గొప్ప యుద్ధం చేసేస్తాడు. అది అందుకని ఇప్పుడు ఆయన ఆ గొప్ప శరీరం ఉన్నది, మందర పర్వతం శరీరం, ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. గొప్ప శరీరం అనమాట ఆయన. సముత్పతతం 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 ఉత్పతంతం ఉత్పతంతం సముత్పతంతం సమభిః సమభిద్రవద్బలి స రాక్షసానాం ప్రవర ప్రతాపవాన్ రథీరథిశ్రేష్ఠతమ కిరంశరైః పయోధరైశైశైలమివాస్మవృష్టిభిః. అక్షకుమార్ రాక్షసులో శ్రేష్ఠుడు, రథికుడు ఆయన. అటువంటి ఆయన అనమాట. ఆ రథికుడు మరియు మహారథుడు, ఆ వీరుడు గగనమై ఎగురుతున్న హనుమంతుడిపై మేఘం పర్వతంతో వడగళ్ళు కురిపించినట్టు బాణ వర్షాలు వేస్తూనే ఉన్నాడు. ఈయన ఆకాశానికి ఎగురుతున్నాడు, ఆయన బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఎవరు, అక్షకుమారుడు వేస్తూనే ఉన్నాడు. అక్షకుమారుడు వదిలిపెట్టలేదు, ఆయన పైన ఆయన చేస్తూనే ఉన్నాడు. అయితే సతాంశరాంతస్య హరిర్విమోక్షయన్ చచార వీరపధివాయుసేవితే శరాంతరే మారుతవద్వినిష్పతన్ మనోజభక్సం యతి చండ విక్రమ. హనుమంతుడు మహా వేగం కలిగినటువంటి వాడు, చండ విక్రముడు, వీరుడు, అక్షకుమారుడు ప్రయోగించిన శరముల మధ్య భాగమును వాయువులే తిరుగుతూ వాటిని తప్పించుకుంటూ ఉన్నాడు. ఆకాశంలో పక్షిలాగా తిరుగుతున్నాడు. ఆయన బాణాలు వేస్తుంటే ఆ బాణాలకు తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. పక్షి వాడు బాణాలు వేస్తున్నాడు, బాణం తగులుతున్నాడు, ఇటు అటు అటు రకరకాల తిరుగుతున్నాడు, బాణాలు తగటండి. సమాత్తమాణాసన మహవోన్ముఖం ఖమస్తృణంతం విశిఘైశరోత్తమైః అవైక్షతాక్షం బహుమాన చక్షుషా జగామ చింతాంచ సమారుతాత్మజః. అక్షకుమారుడు ధనుద్ధరుడు, యుద్ధమున ఉన్ముఖుడు, అనేక తీవ్రమానవుడితో ఆకాశమును కప్పివేస్తూ ఉన్నాడు. ఈయన ఆకాశం అంతా తిరుగుతున్నాడుగా, నేను ఆకాశం అంతా బాణాలు వేస్తాను, ఇంకెక్కడికి పోతాడు? అది ప్లాన్. ఎవరు, అక్షకుమారుడు యొక్క చూసు. ఇటు పోతే అటు తప్పించుకుంటాడు. అసలు ఆకాశమే కప్పేస్తాను నేను బాణాలతోటి, ఇంకెక్కడికి పోతావు చూస్తా. అది ఆకాశాన్ని అంతా బాణాలతో కప్పేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు అతన్ని గౌరవభావంతో చూచాను, కానీ ఆలోచనలో అబ్బా నువ్వు ఎంత మహావీరుడురా,
నన్ను తిరగకుండా ఆకాశంలో బాణాలు కప్పేసేసేవే, ఎటు చూసినా బాణం కాబట్టి నేను ఎటు వెళతాను ఇంకా నేను అని ఎంత గొప్పవాడిరా అని ఇక ఆలోచనలో పడేను. ఇప్పుడు వచ్చింది వేడి, మూడింది వేడి. అది అర్థం ఏమిటి? తతశరై భిన్న భుజాంతర కపి కుమార వీరేణ మహాత్మనా నదన్ మహాభుజ కర్మ విశేష తత్వవిత్ విచింతయామహసరణే పరాక్రమం. మహాత్ముడైన అక్షకుమారుడు హనుమంతుని భుజాంతరముల మధ్య బాణాలు ప్రయోగిస్తున్నాడు. అప్పుడు భుజబల సంపన్నుడు, కర్మస్య విశేష తత్వమును బాగా తెలిసిన వాడు అయిన హనుమంతుడు ఇక్కడ ఒక పదం వేశాడు, కర్మ విశేష తత్వవిత్. కర్మ విశేషము బాగా తెలిసినవాడు. ఎదురుగా ఉన్నటువంటి అక్షకుమారుడు యొక్క కర్మ విశేష తత్వమును బాగా తెలిసినటువంటి వాడు. వీడి యొక్క కర్మ ఏమిటి అనేటువంటి విశేషం అంతా తెలిసినవాడు. వీడు ఏమిటి కర్మ అనంటే గొప్ప శివభక్తుడు, చాలా గొప్ప తపస్సంపన్నుడు. ఇవన్నీ వీడి యొక్క కర్మ విశేషం అంతా అర్థం చేసుకున్నటువంటి వాడు, చాలా గొప్పవాడు అని అర్థం చేసుకున్నాడు. ఈ కర్మ విశేషాలు వీడి యొక్క విశేషాల కర్మ విశేషాలు, వీడు చేసే కర్మల యొక్క విశేషాలు అవి అన్ని తెలుసుకున్నటువంటి ఆ హనుమ ఇతనిని యుద్ధమున ఏ విధముగా జయించవలెను అని ఆలోచన. యుద్ధమున ఎట్లా, ఇక అందరినీ కూడా పెద్ద శరీరం ఎక్కి ఒక్కసారి ఆ రథం మీద పడంగానే రథాలను నుగ్గైపోయింది. అట్లా చంపేసా వాళ్ళందరినీ. చేతులతో అరచేతులతో కొట్టి చంపేశా, కాళ్ళ చేత తన్ని చంపేశా. వీడిని ఎట్లా చంపాలి? హనుమంతుడు చాలా గొప్పవాడు కదా అని ఇంకా ఇప్పుడు 26లో అబాలవద్మాల దివాకం దివాకం ప్రభ దివాకం అని పట్టది, దివాకర అది సున్నా ఉంది రాది. అబాలవద్దివాకర ప్రభ కరోత్యం కర్మ మహాన్ మహాబలః నచాస్య సర్వాహవ కర్మశోభినః ప్రమాపణే మే మతి అత్ర జాయతే. బాలసూర్యుని వలె ప్రకాశం అక్షకుమారుడు ఆరితేరిన యువకుని వలె ఉన్నాడు, మహాయుద్ధం చేస్తున్నాడు. ఇతనిని చంపుటకు నాకు బుద్ధి కలుగుటలేదే. హనుమంతునికి అక్షకుమారునిపై దయ కలిగినది. ఎలా చంపేదబ్బా, చాలా మంచివాడు, కుర్రవాడు, అందులో బాగా శివభక్తుడు, అందులో కర్మశేషాలు బాగా కర్మలు చేసేటువంటి వాడు. ఇటువంటి వాడిని ఎలా చంపేదబ్బా, చేతులు రావటం లేదే అనుకుంటున్నాడు. చూసారా మరి ఎంత ఇదో. మరి ఈయన బాణాలు వేస్తూనే ఉన్నాడు, కానీ ఆయన ఏమనుకుంటున్నాడు పాపం, హనుమంతుడు అక్షకుమారుడి మీద దయ చూపిస్తున్నాడు. ఇది అందుకనే మొట్టమొదట్లోనే అక్షకుమారుడు వచ్చి ఆయన మీద గౌరవ భావంతో చూశాడని చెప్పాడు. గౌరవ భావంతో చూశాడు, నువ్వు సామాన్యుడు కాదయ్యా, మహాప్రభువి అని అర్థం చేసుకున్నాడు. ఎవరు? అక్షకుమారుడు. ఆయన యుద్ధం చేయాలి కదా, యుద్ధం చేస్తున్నాడు. అయితే ఈయనకి ఆ హనుమకి పాపం ఏం కలిగింది అని అంటే జాలి కలిగింది. 27వ శ్లోకంలో చెబుతున్నాడు. 27వ శ్లోకంలో ఏం చెబుతున్నాడంటే దీనిలో అయం మహాత్మా చ మహాంశ వీర్యతః సమాహితశ్చాతి సహశ్చ సంయుగే అసంశయం కర్మ గుణోదయాయతం గుణోదయాదయం స నాగ యక్షై మునిభిశ్చ పూజితః. ఇతడు మహాత్ముడు, గొప్ప పరాక్రమ కలిగిన వాడు, ధీరచిత్తుడు, యుద్ధమున గొప్ప సామర్థ్యం కలవాడు. ఇతరుని చూసి నాగులు, యక్షులు, మునులు కూడా తప్పక ప్రశంసిస్తుంటారు. అనగా దేవతల చేత ప్రశంసింపబడినటువంటి వాడు అని అర్థం. అది రాక్షసులు పక్కన పెట్టండి, రాక్షసుడు వీడు అసలు. అయినా కానీ దేవతలే ప్రశంసిస్తున్నారండి అంటే ఈయన ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత పరమ భక్తుడో అని అర్థం అవుతుంది. అటువంటి వాడిని చంపాల్సి వస్తున్నది ఏమిటా అని అనుకుంటున్నాడు. అంత విశేషం అనమాట దీంట్లో. చెబుతూ ఇంకా 28లో పరాక్రమోత్సాహ వివృద్ధ మానస సమీక్షతే మా ప్రముఖాః స్థిత పరాక్రమోహీయస్య మనాంసి కంపయేత్ సురాసురాణమపి శీఘ్రగామినః. పరాక్రమ ఉత్సాహములచే వృద్ధి పొందిన మనసు కలవాడై